మీటింగ్ అయినట్లేదు, అంతా గుడి దర్శనానికి వచ్చినట్టుంది. సైలెంట్. ఏప్రిల్ 17 తారీఖున అనగా ఈరోజు శుక్రవారం రోజు చలో నంద్యాల కార్యక్రమాన్ని యావత్ రాయలసీమ బేడా బుడగజన ప్రజానికం వల్ల అంటే కర్నూలు, నంద్యాల, కడప, అనంతపురం సంబంధించిన వివిధ గ్రామాల కుల పెద్దలందరూ కూడా భారీ ఎత్తున కులస్తులు కుల పెద్దలు భారీ ఎత్తున కదిలి వచ్చి ఈరోజు ఈ కార్యక్రమాన్ని సక్సెస్ చేసినందుకు ప్రతి ఒక్కరికి పేరున ఉద్యమ నమస్కారాలు, జై భీములు. ఆంధ్రప్రదేశ్ బేడబడు సంక్షేమ సంఘం తరఫున తెలియజేసుకుంటున్నాం. ఇదే కమిట్మెంట్తో ఇదే ఐకమత్యతో ఉంటే ఖచ్చితంగా తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా కాలబుగ్గ నందు ఈరోజు ఇట్లా బాగా భారీ ఎత్తున సభ సక్సెస్ కావడం అదొకటి సంతోషమైన విషయం. అదేవిధంగా గౌరవ మందకృష్ణ మాదిగ అన్నగారు కూడా మేము 1-2 నెలల లోపల దీని మీద ఒక పట్టుదల పట్టుకొని ఇట్లా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల పైన అంటే గౌరవ నారా చంద్రబాబు ముఖ్యమంత్రి వారి దృష్టికి ఎత్తనేమి, అదేవిధంగా కేంద్రంలో కిషన్ రెడ్డి ద్వారా అమిత్ షా గారి ప్రధానమంత్రి దృష్టికి కానీ తీసుకుపోయి మీకు అన్ని విధాలుగా న్యాయం చేసే విధంగా ప్రయత్నం చేస్తారని తెలియజేయడం. ఒకవేళ కాని ఏడల ప్రభుత్వం స్పందించని ఏడల ఉంటే భారీ ఎత్తున ఉద్యమం ద్వారా చేపట్టి మా ఎంఆర్పిఎస్ కూడా మీకు అండదండాలు ఉండి ఇది మీకు న్యాయం చేసే విధంగా చేస్తాం. ఇటు తెలంగాణ, ఇటు మహారాష్ట్ర, ఇటు కర్ణాటకలో అన్నీ వేసి ఉండి ఇక్కడ లేకపోవడం అనేది చాలా దుర్మార్గమైనది. కాబట్టి దీనికి న్యాయం చేసే విధంగా చూస్తారని చెప్పి ఆయన గట్టిగా హామీ ఇవ్వడం కూడా సంతోషమైన విషయం. ఆ కోణంలోనే దైవ దర్శనం కూడా అంటే శివుని కాశీ విశ్వేశ్వరుడు కాలబుగ్గనందు కూడా ఇది ఈశ్వరుని ఆజ్ఞ లేదే చీమైన పుట్టదని ఎంత సత్యమో ఆ విధంగా ఇట్లా మందకృష్ణ ఇచ్చిన మాట మేరకు తొందరగా న్యాయం జరగాల, ఇట్లా ప్రభుత్వాలు కూడా స్పందించాలనే ఉద్దేశంతోనే దైవ దర్శనం కూడా చేసుకుని మరొక్కసారి మీ అందరికీ ఈ యొక్క సభను విజయవంతం చేసినందుకు ప్రతి ఒక్కరికి పేరున ఉద్యమ నమస్కారాలు, జై భీమ్ను తెలియజేసుకుంటున్నాను. జై హింద్, జై బుడగ జంగం, జై జై బుడగ జంగం.